ఈరోజు హైదరాబాద్ ఉంది. ఆ రోజు చేసిన ఫౌండేషన్ ఈరోజు దేశంలోనే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కు చిరునామా ఏదంటే తెలంగాణ రాష్ట్రం. అది ఆ రోజు మనం వేసిన ఫౌండేషనే. ఇప్పుడే నేను సింగపూర్ దేశానికి వచ్చాం. ఈరోజు వాళ్ళు 60వ స్వాతంత్ర దినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం 60 ఏళ్లే. ఈరోజు 60 ఏళ్లలో వాళ్ళు ఇది చేసుకుంటామంటే $85,000 యుఎస్ డాలర్స్ పర్ క్యాపిటా ఇన్కమ్. నాకు ఈ దేశం మీద చాలా అభిమానం, రెండోది గౌరవం కూడా. ఈ దేశం అంటే చిన్న దేశం, ఒక ఫిషర్మెన్ విలేజ్, ఒక దార్శనిక కళ. మలేషియాతో ఉంటే రెండు దేశాలు కూడా ఇప్పుడు కూడా కలిసి పనిచేసుకుంటున్నారు. కానీ వీళ్ళు లాభం లేదని బయట బొమ్మంటే బయట వచ్చి ప్రపంచంలోనే ఒక గౌరవప్రదమైన దేశంగా తయారు చేశారంటే అది ఒక వ్యక్తి సాధించిన ఫౌండేషన్ వేసిన విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక నీతి, నిజాయితీ. ఓసారి అనిపిస్తుంది, నిన్నే గవర్నర్ అయ్యాడు అశోక్ గజపతిరాజు గారు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవాడు. నేను ఫస్ట్ డెలిగేషన్లో ఆయన తీసుకుని ఇక్కడికి వచ్చాను. ఆయనకు సిగరెట్లు తాగడం సరదా, తాగుతానే ఉండేవాడు సిగరెట్లు. నేను ఎప్పుడు అనేవాడు, నువ్వు సిగరెట్ మానవయ్యా, లేకపోతే నీ ఆరోగ్యం పోతుంది, కొంచెం కంట్రోల్ చేసుకోమని చెప్పేవాడిని. సింపుల్ మ్యాన్, సిగరెట్లు తాగేవాడు. సింగపూర్కి వచ్చాడు, సిగరెట్ తాగడం మానేశాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఒక వ్యసనాన్ని ఇమ్మీడియట్ గా మానేస్తారంటే ఆశ్చర్యం వేసి అడిగా, ఏంటి అశోక్, ఎక్కడ సిగరెట్ కనపడలేదు ఏంటన్నా. సార్, ఇక్కడ పొరపాటున సిగరెట్ తాగితే $500 ఫైన్ వేస్తారు. నేను తెచ్చింది $500. ఇప్పుడు $500 పోతే నేనేం చేయాలి సార్ అన్నాడు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ సింగపూర్. చాలా మంది దేశాల గురించి మాట్లాడుతూ ఉంటారు, ఎక్కడా డబ్బులు తీసుకోరని. నేను 4-5 సార్లు ట్రై చేశాను, తీసుకోరా నిజానా అని. డ్రైవర్ని అడిగాను, టిప్పు తీసుకోవాను. సార్ తీసుకోమన్నాడు. ఏంటన్నా, అలవాటు లేదు సార్, ఇక్కడ తీసుకుంటే కరెక్ట్ కాదు, మీరు తీసుకోమన్నాడు. నేను అడిగాను, ఏంటా ఎవరు డబ్బులు తీసుకోరా అన్నాను. నాకు తెలిసి తీసుకోరు సార్, తీసుకుంటే మళ్ళా వాళ్ళు కనపడరని చెప్పి అన్నాడు. అంటే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అడ్మిరేషన్ పెరిగింది. నేను ఇక్కడికి వచ్చేవాడిని, లీ కువాన్ యూ గారిని కలిసేవాడిని. నేను ఒకరోజు తెల్లవారితో నిద్రలేసి ఎక్కడ చూసినా కాగితం కనపడేది కాదు. తెల్లవారితో ఆలోచించి హైదరాబాద్లో ఎక్కడ చూసినా కాగితాలే. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, మనం కూడా ఇలాంటి ప్రాక్టీస్ చేయాలని. ఎట్లా చేస్తున్నారంటే, రాత్రి బయలుదేరి రాత్రంతా మొత్తం ఊరంతా తిరిగి కడాన ఈ చెత్త ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారో చూసిన తర్వాత ఆ చెత్తని అప్పట్లోనే ఎనర్జీగా కన్వర్ట్ చేసే ప్లాంట్ కూడా వెళ్ళి చూసిన తర్వాత డిటో రాత్రి క్లీన్ చేసే వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తీసుకొచ్చి ముందుకు పోయాం. అది వచ్చిన తర్వాత చాలాసార్లు నేను అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని. లీ కువాన్ యూ గారు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ చెప్పేవాడు, ఇండియాలో చాలా మంది పాలిటీషియన్స్ వస్తారు, సీఎంలు వస్తారు, వచ్చి ముస్తాఫా షాపు పోయి షాపింగ్ చేస్తారు,
సంతోష్ ఐలాండ్ మీకు అసోపు ఉండి ఎంజాయ్ చేస్తారు. దాన్ని ఎక్కడికి పోవాలని ఇక్కడే కనెక్టివిటీ గట్టి వచ్చి వెళ్తా ఉంటారు. కానీ ఒకే ఒక పాలిటీషియన్ ఆంధ్ర సీఎంని చూసా, ఇక్కడికి వచ్చి ఏ విధంగా పరిశుభ్రత ఉందో చూసిన తర్వాత దాన్ని అమలు చేశాడంటే అది నా అడ్మిరేషన్ చెప్పనే పరిస్థితికి వచ్చాడు. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, అలాంటి దేశంలో ఈరోజు 40,000 మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. దీనికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఈరోజు మన వాళ్ళు ఎక్కడికి పోయినా, ఏ దేశం పోయినా మన వాళ్ళు ఉన్నారు. దగ్గర 40-50 లక్షల మంది వివిధ దేశాల్లో ఉన్నారు తెలుగు వాళ్ళందరూ. నా ఉద్దేశం ఒకటి, 8 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నాం, ఇటు ఆంధ్ర తెలంగాణ రెండు కలిపి. భవిష్యత్తులో ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు ఎక్కడన్నా పని చేయాలంటే ఆ ఊర్లో ఉండే పని చేయాలి. ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినాయి. నేను కూడా ప్రమోట్ చేస్తున్నా, థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ, డిస్టెన్స్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్. ఎక్కడున్నా నువ్వు కంపెనీ తయారు ఒక నాలెడ్జ్ ఎకానమీలో కంపెనీ ఫ్లోట్ చేయాలంటే ఆటోమేటిక్గా ఫ్లోట్ చేసే అవకాశం వస్తుంది. నేను మొన్నే చూశాను, ఇలాంటి వాళ్ళు చాలా మందిని స్ఫూర్తి తీసుకుంటా ఉంటారు. నేను ఫస్ట్ నుంచి మీకు ఒక మాట చెప్పేవాడిని, ఇప్పుడే మన మిత్రులు కూడా చెప్పారు. నేను హైదరాబాద్లో ఐటీ ప్రమోట్ చేసినప్పుడు మన వాళ్ళందరూ జాబ్ వర్కులు చేసేవాళ్ళు. నేను హైదరాబాద్లో ముందు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆడబిడ్డలు చదువుకునేవాళ్ళు కాదు. తల్లిదండ్రులు కూడా ఆడబిడ్డలందరినీ పెళ్లిళ్ళు చేసి పంపించాలి కాబట్టి చదివించకుండా మగ పిల్లలు మాత్రం చదివించేవాళ్ళు. నేను అది ఒక ఉద్యమంగా తీసుకొని ఆ రోజు ప్రాక్టీస్ చేసి ఫస్ట్ టైం చరిత్రలో 33% ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టాం. చాలా మంది మగపిల్లలు అడిగారు నన్ను, సార్ మీరు రిజర్వేషన్లు పెట్టారు, 33% కాకుండా ఒక 20% మెరిట్లో వస్తారు, 60% వస్తారు, మేమేమైపోవాలని. ఇప్పటి వరకు చాలా బాగా చదువుకున్నారు మీరు, కొన్ని రోజులు ఆడబిడ్డలు చదువుకోనండి, ఏం కాదని చెప్పాను. అప్పటికే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, మొట్టమొదటిసారిగా ఆడబిడ్డల్ని గౌరవించిన వ్యక్తి, ఆస్తిలో సమాన హక్కే కాకుండా మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు చెప్పి నేను తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో కూడా మీరు చూస్తే 8% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తెచ్చారు. ఈ పాలసీస్ వల్ల వరకట్నం పోయింది, ఇప్పుడు రివర్స్ కట్నం వచ్చే పరిస్థితి వచ్చింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నేను అప్పుడప్పుడు అడుగుతా ఉంటాను, భార్యాభర్త ఇద్దరు పనిచేస్తే ఎవరి ఆదాయం ఎక్కువ ఉందని. ఎవరి ఆదాయం ఎక్కువ ఉంది మీరు చెప్పండి? ఆడబిడ్డల ఆదాయం ఎక్కువ ఉంది. మేము కూడా మా ఇంట్లో కూడా వాళ్ళపైన ఆధారపడుతున్నాం. ఇవన్నీ చూసినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ 40 ఏళ్లుగా నేను చూసినటువంటి మార్పులు ఇవన్నీ. ఇదే సింగపూర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఉప్పల్ దగ్గర సింగపూర్ సిటీగా టౌన్షిప్ కట్టమన్నాం. బ్రహ్మాండమైన టౌన్షిప్ నిర్మాణం చేశారు. హైటెక్ సిటీలో పెట్టుబడులు పెట్టారు. అదే సమయంలో మళ్ళీ నేను ఎలక్షన్ ముందు 2014 కంటే ముందు చెప్పాను, నాకు సింగపూర్తో సంబంధాలున్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు, మీరందరూ ఆశీర్వదిస్తే అమరావతి సింగపూర్ లాగా తయారు చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చాను. ఆ తర్వాత మీరు చూస్తే నేను నేరుగా సింగపూర్కి వచ్చాను.
ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి 95 అయితే సింగపూర్ రాలా, అమెరికాకి వెళ్ళా. 15 రోజులు తిరిగా, అన్ని కంపెనీలు కలిసా. కడాన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా కలిసా. మొత్తం తిరిగి ఐటీ కంపెనీల్ని ఇండియాకి తేవడానికి, ఆంధ్రప్రదేశ్ తేవడానికి ఆ రోజు కృషి చేశా. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరుగా సింగపూర్కు వచ్చి, నాకు రాజధాని లేదు, మీరేం చేస్తారో తెలియదు, టెండర్లు పిలవడానికి టైం అవుతుంది, నాకు ఫ్రీగా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేయమని ఆ రోజు అడిగితే సెంట్రల్ క్యాబినెట్ తీసుకెళ్లి ఆ రోజున్న ప్రధానమంత్రి లీ గారైతే ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్ అమరావతికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని, ఫ్రీగా తయారు చేస్తామని చేసి పెట్టిన దేశం సింగపూర్ దేశం. బెస్ట్ ప్రాజెక్ట్ తయారు చేశారు. అక్కడి నుంచి చాలా దేశాల్లో వీళ్ళు టౌన్షిప్లు కూడా కట్టారు, ఇండస్ట్రియల్ టౌన్షిప్లు కట్టారు, ఎకనామిక్ యాక్టివిటీ చేశారు, చాలా చేశారు. దాంతో నేను వీళ్ళతో మాట్లాడి ఒక సీడ్ క్యాపిటల్ కూడా తయారు చేస్తే వీళ్ళు భాగస్వాములు అయితే ప్రపంచాన్ని మొత్తం తీసుకొచ్చి పెట్టాం. అది కూడా ఎప్పటికప్పుడు ల్యాండ్ ఇచ్చి ఆ రోజుండే మార్కెట్ రేట్ ప్రకారం తీసుకొని అభివృద్ధి చేసి ఆ డబ్బులు గవర్నమెంట్కి వచ్చేది. 19లో గవర్నమెంట్ మారింది. కడాన సింగపూర్ గవర్నమెంట్ కూడా తప్పుపట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను వచ్చింది పెట్టుబడులు నేను సాధిస్తాను కానీ రాష్ట్ర ప్రతిష్ట పోతే, బ్రాండ్ పోతే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని సింగపూర్ గవర్నమెంట్ కూడా చెప్పి మళ్లీ రికార్డు స్ట్రైటన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పర్యటనకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరందరూ ఉన్నారు ఇక్కడ. ఏ ఒక్క వ్యక్తి మీరు తప్పు చేస్తే ఆ వ్యక్తి పేరు చెప్పడమే కాకుండా ఇండియాలో ఆంధ్ర వాళ్ళు చేశారు, తెలుగు వాళ్ళు చేశారంటారు. మన రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి ఇలాంటి పని చేసినా దానివల్ల రాష్ట్ర ప్రతిష్ట పోతుంది, బ్రాండ్ పోతుంది, దానివల్ల చాలా నష్టపోతాం. ఈరోజు వాళ్ళు రాకపోవచ్చు, నాకు ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ మోరల్ రెస్పాన్సిబిలిటీ మీకు జరిగిన ఇన్కన్వీనియన్స్ కి నేను బాధపడుతున్నానని చెప్పి దాన్ని స్ట్రైటన్ చేయడానికే వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మనం ఒక విజన్ 2047 తయారు చేశాం. ఇక్కడుండే మీ అందరూ ఒకటే కోరుతున్నాం, మీకు ఒక బాధ్యత ఉంది, నాకు ఒక బాధ్యత ఉంది. భారతదేశానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడే చెప్పాను, మొట్టమొదటిసారిగా ఎవరైతే పివి నరసింహారావు గారు ఆ రోజుండే పరిస్థితిలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే 95లో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ భారతదేశం తీసుకుంది. అందులో తెలుగు జాతి ముందడుగేశాం. దానికి కూడా నేను ప్రౌడ్గా చెప్పగలుగుతున్నా. మీరు ఈరోజు నన్ను గుర్తుపెట్టుకుంటున్నారంటే, ఇంత గౌరవిస్తున్నారంటే ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం, ఐటీని ప్రమోట్ చేయాలనే నిర్ణయం ఈరోజు ప్రపంచంలో మన వాళ్లకు గుర్తింపు వచ్చింది. మూడోది, ఇంకొక పక్కన చూస్తే విండ్ ఫాల్ గెయిన్ గా ప్రపంచం మొత్తం ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అన్ని దేశాల్లో ఏజింగ్ ప్రాబ్లంతో ఎకానమీ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. మన దేశంలో మాత్రం విండ్ ఫాల్ గెయిన్ గా 2047 వరకు ఎక్కువ యువతుండే ఏకైక దేశం యంగ్ ఇండియా భారతదేశం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీనివల్ల ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కూడా మన వాళ్ళు యువత ఉన్నారు, డైనమిక్ గా ఉన్నారు. వీళ్ళకు ఒక అడ్వాంటేజ్ వచ్చింది.
ఇప్పుడిప్పుడు నాకు నమ్మకం కూడా వచ్చింది. ఒకప్పుడు ఐటీ అంటే ఉద్యోగం, క్లరికల్ ఉద్యోగం చేసేవాళ్ళు, మీరు జాబ్ వర్క్ చేసేవాళ్ళు. ఈ రోజు ఎక్కడికి పోయినా ఆంటర్‌ప్రెన్యూర్స్ గా కన్వర్ట్ అయ్యారు. నేను అది చెప్పడానికే వచ్చాను. అందరూ మీరు ఆంధ్రాకి రండి, ఏదో సహాయం చేయమని అడుగుతున్నారు. కానీ నేను అడిగేది ఒకటే చెప్తున్నా, ప్రపంచంలోనే 2047కి నాకు ఏమాత్రం అనుమానం లేదు, భారతీయులు నెంబర్ 1 గా ఉంటారు. అది జరుగుతుంది. భారతదేశం నెంబర్ 1 అవుతుంది. అదే సమయంలో నాకు ఒక స్వార్థం ఉంది. 25 ఏళ్లకు మునుపు ప్రారంభించిన ఉద్యమం ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ కి చిరునామాగా తెలుగు జాతి ఉంది. మీరు ప్రపంచంలోని జూయిషుల కంటే ముందుగా అగ్ర జాతిగా తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలనేది నా సంకల్పం, నా ఆకాంక్ష. ఇది సాధ్యం. మన కళ్ల ముందరనే 25 ఏళ్లు అయిపోయినాయి. ఇంకొక 25 ఏళ్లు 2047 నెంబర్ 1 అయ్యే అవకాశం ఉంది. ఇంకొక అడ్వాంటేజ్ మీరు ఒకసారి చూస్తే, రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ లీడర్, దట్ ఈజ్ నరేంద్ర మోడీ. ఇది మన అందరికి ఒక పెద్ద వరం. ఇది నేను భారతదేశంలోనే ఒక సీనియర్ లీడర్గా నేను చెప్తున్నా. చాలా మంది ప్రధానమంత్రులను చూశాను, చాలా మంది సమకాలికులతో మాట్లాడాను, పనిచేశాను. ఒక మాటలో చెప్పాలంటే, నేను 1995లో ముఖ్యమంత్రి అయ్యా, 1978లో ఎమ్మెల్యే అయ్యా, 80లో మంత్రి అయ్యా. ఇప్పుడుండే నాయకులందరినీ చూస్తే అందరూ నా తర్వాత వచ్చిన వాళ్ళే తప్ప ఎవరూ అప్పట్లో వచ్చిన వాళ్ళు కూడా లేరు. కానీ అనుభవంతో చెప్తున్నా, ఈరోజు మీరు చూస్తే అప్రూవల్ రేటింగ్ ఆఫ్ వరల్డ్ లీడర్స్ జూలై 2025 నిన్నే వచ్చింది. ఇది కూడా చేసింది మార్నింగ్ కన్సల్ట్ అనే అమెరికా బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన గ్లోబల్ రేటింగ్ చూస్తే, డెమోక్రటిక్ కంట్రీస్ లో పాపులర్ లీడర్ ఎవరంటే అన్ని దేశాల్లో నెంబర్ 1 నరేంద్ర మోడీ గారని చెప్పి తెలియజేస్తున్నా. అంటే ఆయన్ని మీరు చూస్తే 75% అప్రూవల్ రేటింగ్. ఆయన తర్వాత సౌత్ కొరియా 59, అర్జెంటీనా 57, కెనడా 56, ఆస్ట్రేలియా 54, మెక్సికో 53, స్విట్జర్లాండ్ 48, యుఎస్ 44. అంటే దీనికంటే మనకు గర్వకారణం ఏం కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. దేశానికి గుర్తింపు తీసుకొచ్చాడు, ఒక స్టెబిలిటీ వచ్చింది. ఇలాంటి ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఆకాశమే హద్దుగా మీరందరూ దూసపోగలిగితే మేము మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నాం, ఎకోసిస్టమ్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒక నిర్దిష్టమైన ఆలోచన పెట్టుకున్నాం. 2047 నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్, నా సంకల్పం స్వర్ణాంధ్రప్రదేశ్. స్వర్ణాంధ్రప్రదేశ్లో హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ సంకల్పంగా పెట్టుకున్నాం. $2.4 ట్రిలియన్ ఎకానమీ క్రియేట్ చేయాలని, పర్ క్యాపిటా ఇన్కమ్ 55 లక్షల పర్ క్యాపిటా ఇన్కమ్ తయారు కావాలనే సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి చేసినప్పుడు ఇక్కడే మీరు చూస్తే కొంతమందికి డౌట్ వేస్తుంది. అమెరికాలో మొత్తం 43 దేశాలకు సంబంధించిన సంపన్నుల జాబితా తయారు చేశారు. అందులో 125 మంది తేలితే 12 మంది భారతీయులు ఉన్నారు. అందులో మన నాదేళ్ల సత్య కూడా ఉన్నాడు. నేను ఆ రోజు హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే నాదేళ్ల సత్య మైక్రోసాఫ్ట్లో పనిచేస్తూ మైక్రోసాఫ్ట్ సీఈఓగా అయ్యాడంటే అది ఆయన చూపించిన చొరవ, కష్టపడిన విధానం,
ఆయన ప్రతిభ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అమెరికాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీరు ఒకసారి చూస్తే 71,000 అమెరికన్స్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్. అదే ఇండియన్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,51,000, మోర్ దెన్ డబల్. అదే మరి ఇంకొక పక్కన తెలుగు వాళ్ళు చూస్తే ఇంకొంచెం ఎక్కువే ఉంటారు, ఎందుకంటే వీళ్ళు ఆంటర్ప్రెన్యూర్స్గా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. భారతదేశానికి, భారతీయులకి, మనకు కానీ ఒక మంచి అవకాశం, ప్రపంచానికి సేవలు అందించే అవకాశం వచ్చింది నాలెడ్జ్ ఎకానమీలో. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మనం కానీ సద్వినియోగం చేసుకోగలిగితే ప్రపంచానికి ఉపయోగపడతాం, సమాజానికి ఉపయోగపడతాం. తద్వారా మన గౌరవం పెరుగుతుంది. నేను ఎప్పుడూ మీకు ఒకే మాట చెప్తున్నా, ఇది కర్మభూమి. మీకు అవకాశాలు కల్పించింది. అవకాశాలు కల్పించిన ఈ దేశానికి మీరు అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. అదే సమయంలో సమాజ సేవకు కూడా మీరు ఉపయోగపడే విధంగా ఆ దేశ పరిస్థితులను బట్టి మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రెండోది, మీరు పుట్టినది జన్మభూమి. మీరు అక్కడ పెరిగారు. అక్కడ ట్యాక్స్ పేయర్స్ మనీతో మీరు పైకి వచ్చారు. మనతో పుట్టిన వాళ్ళు ఇంకా చాలా మంది పేదరికంలో ఉన్నారు. మన బంధువులు ఉన్నారు, మన ఇంటి పక్కన ఉన్నారు, మన ఊరిలో ఉన్నారు. మనకు ఒక బాధ్యత ఉంది. తిరిగి సమాజానికి ఇచ్చే బాధ్యత కూడా మన మీద ఉంది. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకొని మీరు ముందుకు పోతే తిరుగులేని విజయాన్ని మీరు సాధిస్తారు. దానికోసమే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే చెప్తున్నా. నేను ఈరోజు వచ్చి వెళ్ళిపోవచ్చు. నేను ఒకటే ఆలోచిస్తున్నా. నేను ఒక సంకల్పం కోసం పనిచేస్తున్నాను కాబట్టి నేను ఏ దేశానికి పోయినా తెలుగు వాళ్ళని కలవకుండా వెళ్ళను. మీతో మాట్లాడి కొంత సమయం వెచ్చించిన తర్వాతనే ఇక్కడి నుంచి వెళ్తాను. దానికి కారణం మీరు చేసే మంచి పనులకు చేయూతనివ్వాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక సావరిన్ అధికారంగానే మీకు సపోర్ట్గా ఉంటే మీరు అనుకున్న లక్ష్యాలను చేర్చుకునే అవకాశం కూడా వస్తుంది. ఇప్పుడే మిత్రులు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. ఒక మంచి ఎన్ఆర్టీ, అవసరమైతే కొన్ని దేశాలకు సంబంధించిన మిమ్మల్ని అందరినీ ఎన్ఆర్టీలు పెడతాం. తెలుగుదేశం పార్టీకి అనుబంధ సమస్య ఎన్ఆర్ఐ ఉంది. కానీ తటస్థంగా ఉండడానికి ప్రభుత్వ వ్యవస్థ కింద ఎన్ఆర్టీ తీసుకొచ్చాం. నాన్ రెసిడెంట్ తెలుగు వారందరి కోసం ఎన్ఆర్టీ తీసుకొచ్చాం. ఈరోజు మన వాళ్ళు ఆంధ్ర సిఎక్స్ఓ క్లబ్ పెట్టారు. ఇప్పుడే మన వాళ్ళు మాట్లాడినప్పుడు చాలా విషయాలు మాట్లాడారు. ఈరోజు ఈ దేశంలో మనం చూస్తున్న ఆల్ టెక్నాలజీస్లో అడ్వాన్స్డ్గా ఉన్నారు. మనకు అనేక వనరులు ఉన్నాయి, మామూలు వనరులు కాదు. ఈరోజు నిన్నే నేను అనౌన్స్ చేశా, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ. ఇప్పుడిప్పుడే సోలార్ కానీ, విండ్ కానీ, పంప్డ్ ఎనర్జీతో ముందుకు పోతున్నాం. భవిష్యత్తు గ్రీన్ హైడ్రోజన్ది. దీనికి ఇంకొక పక్క మనకు పోర్ట్లు కూడా ఉన్నాయి. ఈ 4 ఉపయోగించుకోగలిగితే మనకు అవసరమైనటువంటి గ్రీన్ ఎనర్జీ వాడుకోవడమే కాకుండా ప్రపంచానికి గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతులు చేసే అవకాశాలు భారతదేశానికి ఉంటాయి. అందులో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇందులో మీ అందరికీ ఎక్కువ అవగాహన ఉంది. విదేశాల్లో ఉండే మీ అందరికీ అవగాహన ఉంది. భారతదేశంలో ఫస్ట్ టైం, ఒకప్పుడు మీరు చూస్తే నేను హైటెక్ సిటీ, ఐటీని ప్రమోట్ చేశా. ఈరోజు క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమోట్ చేస్తున్నా. డీప్ టెక్నాలజీ వచ్చింది. ఆల్ టెక్నాలజీస్ అనుసంధానం చేసుకుంటే కష్టపడాల్సిన పని లేదు, స్మార్ట్గా పనిచేస్తే సరిపోతుంది. అదే చెప్తున్నాను. ఇంత మునుపు హార్డ్ వర్క్ చేయమనేవాడిని, ఇప్పుడు పని చేయొద్దు అంటున్నా, స్మార్ట్ వర్క్ చేయమంటున్నా. ఒక ఫోన్ ఉంటే చాలు, ఏం జరుగుతుందో మీరు చూసుకోవచ్చు. ఫోన్ ద్వారానే ఆపరేట్ చేయొచ్చు. వర్చువల్ గవర్నెన్స్ నేను సింగపూర్లో ఉన్నా, అమరావతిలో ఉన్నట్టే
ఎవ్రీ టైం నా ఒకసారి చూసుకుంటాను, ఒక గంటకు ఒకసారి ఏం జరిగిందో. ఎక్కడన్నా కానీ తప్పులుంటే ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ పెట్టి కరెక్ట్ చేస్తాను. అలాంటి అవకాశాలు వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే క్వాంటమ్ వ్యాలీకి వెళ్ళాం. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, అనేక అవకాశాలు అక్కడ ఉన్నాయి. అగ్రిటెక్లో ముందుకు పోతున్నాం. హెల్త్లో మీరు చూస్తే బిల్ గేట్స్ ఫౌండేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, టీసీఎస్ కలిసి ఏదైతే డిజిటల్ నర్వ్ సెంటర్ కింద మొత్తం ఆన్లైన్లో మొత్తం తీసుకొచ్చి ప్రివెంటివ్, క్యూరేటివ్, రియల్ టైం మానిటరింగ్కి వెళ్లే పరిస్థితికి వస్తున్నాం. కాస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ కేర్ ఇచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకొని తద్వారా అందరికీ గైడెన్స్ ఇచ్చేట్టుగా, నర్స్ వరకు గైడెన్స్ ఇచ్చే విధంగా, పేషెంట్ కూడా గైడెన్స్ ఇచ్చే విధంగా ముందుకు పోతున్నాం. ఈరోజు ఒక పోర్ట్ ఇక్కడ సింగపూర్లో, ప్రపంచంలోనే అతిపెద్ద పోర్టులో రెండోది.